తెనాలి గురువయ్య కాలనీలో సోమవారం ప్రారంభించుకున్న విశ్వబ్రాహ్మణ అపర కర్మశాల భవనానికి చెందిన స్థలం బడే శ్రీను ఇచ్చినట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుంటముక్కల అర్జున్ స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం స్వయంగా కొనుగోలు చేసి భవన నిర్మాణం చేపట్టిందని సంఘ అధ్యక్షులు అర్జున్ స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం అపర కర్మశాల కోసం నిర్మించుకున్న భవనాన్ని సోమవారం ప్రారంభించుకోవడం జరిగిందని సంఘ అధ్యక్షులు గుంటముక్కల అర్జున్ తెలిపారు. అయితే ఆ భవన స్థలం బడే శ్రీను ఇచ్చినట్లుగా పత్రికలు లోకల్ ఛానల్లో వచ్చిన వార్తలు నిజం లేదని అన్నారు. తాము గజం 15,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి భవన నిర్మాణం చేసుకున్నామని ఎస్ ఛానల్కు ఆయన తెలిపారు. నిన్న జరిగిన విశ్వబ్రాహ్మణ అపర కర్మశాల ప్రారంభోత్సవం నాడు జరిగిన ప్రింట్ అండ్ లోకల్ మీడియా ద్వారా ఒక వార్త బాగా ప్రచారంలోకి వచ్చిందండి. బడే సీను అనే అతను విశ్వబ్రాహ్మణ సంఘానికి అపర కర్మశాల నిమిత్తం స్థలం డొనేట్ చేసినట్టుగా వచ్చిందండి. అది వాస్తవం కాదు. అక్షరాల గజం 15,000 చొప్పున దాన్ని కొని విశ్వబ్రాహ్మణ సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవటం జరిగింది. కావున అందరూ ఇది గమనించగలరని విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను అండి.